ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో అయితే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అక్కడ కీలక నిర్ణయం తీసుకుంది. అంతా ఊహించినట్లుగానే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా నియమించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం నియామక ఆదేశాలు కూడా ఇచ్చింది. షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తానికి షర్మిలకి అయితే అధిష్టానం ఏపీ పీసీసీ పగ్గాలైతే నియమించింది. సో ఇప్పటివరకు అయితే రాజకీయం ఒకలా ఉంది. ఇప్పటి నుంచి ఏపీలో రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇక మనం మొదటి నుంచిగా ఊహించుకున్నట్లే కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. చాలా ఆసక్తికరమైన రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ వేదికగా కాబోతోంది. ఇక రాజశేఖర రెడ్డి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి పరిపాలనా విధానానికి ఆయన ఏ విధంగా అయితే కొనసాగించారో అదే పరిపాలన అందిస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో కమిట్మెంటెడ్గా ఉండాలని చెప్పి కూడా మాణిక్యం ఠాగూర్ కొద్దిసేపు క్రితమే షర్మిలాకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా కొన్ని అంశాలని మనం ప్రామాణికంగా తీసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా అసంతృప్తి, ఆగ్రహాలు పెళ్లిబిక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి తాను షర్మిల వైపు పయనిస్తానని చెప్పి స్పష్టమైన ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వారితో పాటుగా ఏదైతే అనంతపురం జిల్లాకు సంబంధించిన కాపు రామచంద్రారెడ్డి కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తాను కాంగ్రెస్లో చేరతానంటూ కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డితో అనంతపురం జిల్లాలో కూడా భేటీ అయ్యారు. ఆయనతో పాటుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, టికెట్లు రాని వాళ్ళు, అసంతృప్తివాదులు, అలాగే రాజశేఖర రెడ్డి కుమార్తె పట్ల, రాజశేఖర రెడ్డి పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల గౌరవం ఉన్న నేతలు చాలామంది కూడా వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్ వైపు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయాల్లో షర్మిల వర్సెస్ జగన్ మధ్య కూడా ఒక వార్ నడిచే అవకాశం కనిపిస్తోంది. ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ఒకరు రాజశేఖర రెడ్డి కుమార్తె, మరొకరు రాజశేఖర రెడ్డి కుమారుడు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విచిత్రమైన పరిస్థితులకు వేదికగా కాబోతున్నాయి. ఇక ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, మొదటి నుంచి రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉన్నారో వారు కొంతమంది రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ లేకపోతే కేవీపీ రామచంద్ర లాంటి వారు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా యాక్టివ్ రోల్ పోషించట్ల. ఇక అటువంటి వ్యక్తులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల రాజకీయ పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటమే ఏకైక ధ్యేయంగా షర్మిల తాను ఈ బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పి గత కొంతకాలంగా చెప్తూ వచ్చారు. తన తండ్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఆశయం, ఆలోచన, ఆయన కోరిక కూడా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేయాలనేది. ఆయన ఆశయం కోసం, ఆయన చివరి కోరికని తీర్చే బాధ్యత నేను భుజానపై వేసుకుంటున్నాను. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తానని చెప్పి ఆమె చాలా క్లియర్ కట్గా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా చాలా ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ఓటు బ్యాంక్ కానీ, మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవస్థ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్ అయింది. కానీ వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయిలో అనుకున్న స్థాయిలో బలం కానీ లేని పరిస్థితి ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓటు బ్యాంకే కాంగ్రెస్ పార్టీ కీలకం. ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి డైవర్ట్ అయ్యి ప్రస్తుతం వారే వైఎస్ఆర్సీపీని మోస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో షర్మిల కనుక వస్తే ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓటు బ్యాంకు కొంత కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారో వారు ఎమ్మెల్యేకి సంబంధించి ఒకవేళ వైసీపీకి ఓటు వేసినా ఎంపీకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కి వేసే అవకాశాలు కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మనం కొంతమంది నేతలతో మాట్లాడిన సమయంలో వారు ఇదే రకమైన అంశాన్ని, ఇదే రక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి 40-45% టీడీపీకి, 40-45% వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంక్ ఉంటుంది. ఎవరైతే 10 నుంచి 15% తటస్థులు ఉంటారో
వారే గెలుపు ఓటమికి కీలకంగా మారిపోతారు. ఇక ఈ వైఎస్ఆర్సీపీకి ఉన్న 40-45% ఓటు బ్యాంకులో కాంగ్రెస్ పార్టీలో షర్మిల యాక్టివ్ రోల్ రావడం, రాజశేఖర రెడ్డి కుమార్తె కావడంతో పెద్ద అడ్వాంటేజీగా మారుతుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ నేతలు, మాజీ మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారని చెప్తున్నారు. దాదాపుగా 40 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతలు తమకు టచ్లో ఉన్నారని చెప్పి ఇటీవల కాలంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రుద్రరాజు ప్రకటన కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున చేరికలు చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ నుంచి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల్లో అన్నా చెల్లెళ్ళ ప్రత్యన్న యుద్ధం, రాజకీయ యుద్ధం రానున్న రోజుల్లో 2024 కూడా కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న శివ, చూసుకుంటే మరి షర్మిలాని ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమించడంపై ఇటు స్థానిక కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయి శివ? అంటే ఖచ్చితంగా కూడా షర్మిలాని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రకటించడంతో దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెజార్టీ నేతలు కూడా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాదరంగా స్వాగతం కూడా పలుకుతున్నారు. ఒకరిద్దరు ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి ఒకరిద్దరు తప్ప ఎవరు కూడా షర్మిలాను వ్యతిరేకించిన దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుమారుడు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంక్ అంతా డైవర్ట్ అయింది కాబట్టి షర్మిల ఇటు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ ఓటు బ్యాంక్ డైవర్ట్ అవడంతో పాటు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 2014 ముందు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉందో అదే విధంగా ముందుకు దూసుకువెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజానికి షర్మిలానే సరైన నాయకురాలని చెప్పి కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆమె రాకని సాధారణంగా స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆమె నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి సంబంధించి గెలుపు సాధించిన స్థాయిలో సాధించకపోయినా పార్లమెంటుకు సంబంధించి కూడా కొంత ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే 2014, 2019లో కాంగ్రెస్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఓటు బ్యాంక్ అయితే వచ్చిందో దానికి అదనంగా ఖచ్చితంగా ఎక్కువనే ఓటు బ్యాంక్ వచ్చే అవకాశాలు అయితే 2024లో కనిపిస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అక్కడ కీలక నిర్ణయం తీసుకుంది. అంతా ఊహించినట్లుగానే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా నియమించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం నియామక ఆదేశాలు ఇచ్చింది. షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన చేసింది. కొద్ది రోజుల కిందటే షర్మిల పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడే ఆమెకు ఏపీసీసీ పగ్గాలు అప్పగిస్తారని హామీ ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన సంప్రదింపుల తర్వాత షర్మిల కాంగ్రెస్ కు అండగా ఉంటానని ప్రకటించారు.